కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, పరిశుద్ధమైన చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించే కృప ఆరాధిస్తుండగా మా హృదయాల్లో నెమ్మది కలుగునుగాక, మా జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక, మా హృదయాలు పరిశుద్ధపరచబడునుగాక, పాపములో నుంచి విడుదల కలుగునుగాక, బంధకాలు చెర నుంచి విడుదల కలుగునుగాక, సంఖ్యలు తప్పబడునుగాక, నిర్మలమైన నీ స్వరమును మేము విందుముగాక, నీ మధురమైన స్వరమును మేము విందుముగాక.